వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. కాసుల వర్షం కురిపిస్తూ ఇండియాలో రికార్డు సృష్టిస్తున్న దురంధర్ మూవీ పాకిస్తాన్లో మాత్రం చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. అసలు పక్కనున్నటువంటి వాళ్ళను కూడా నమ్మలేని పరిస్థితులను తీసుకొని వచ్చింది దురంధర్ మూవీ. ఇప్పుడు కొంతమంది ఉదారవాదులు సోకాళ్ళు ప్రజాస్వామ్యవాదులకి చుక్కలు చూపిస్తోంది ఈ సినిమా. రోజు రోజుకి దురంధర్ మానియా పెరిగిపోతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో కొన్ని పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు ఒకవైపు బద్దలవుతూ ఉంటే ఈ సినిమాలో రణవీర్ సింగ్ పరకాయ ప్రవేశం చేశాడు. నిజ జీవితంలో గూఢాచారి ఎలా ఉంటాడో అచ్చం అలానే నటించి చూపించాడు కదా. దురంధర్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంటే పాకిస్తాన్లో అంతకు మించి ఉపద్రవాలు నమోదవుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో ఇప్పటికే ఈ సినిమా ప్రకంపనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా అక్కడ విడుదలయ్యే అవకాశం అయితే లేదు, కానీ చాలామంది ఈ దురంధర్ పార్ట్ 1 నెట్ఫ్లిక్స్లో చూశారు. ఇక అందుకని ఈ దురంధర్ పార్ట్ 2ను కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గాలను, ఉగ్రవాదుల ఆకృత్యాలను తీవ్రంగా ఎండగట్టారు ఆ దురంధర్ 1 చూశాక. ఇక ఇండియాలో మాదిరిగానే పార్ట్ 2 విడుదల కోసం పాకిస్తాన్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు వస్తుందా అని చెప్పి. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. దురంధర్ 2 విడుదలైన తర్వాత ఉగ్రవాదుల అసలు ముఖాలను, పాకిస్తాన్ పరిపాలకుల దుర్మార్గాన్ని బయటపెట్టిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అలర్ట్ అయింది. తమ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఏజెంట్ల గురించి ఎంక్వైరీ మొదలుపెట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఎవరైతే యాచకులు ఉంటారో, అనాథలు ఉంటారో, రోడ్డు మీద ఉండేవారిని చూసి పదే పదే విచారిస్తుంది. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అక్కడ ఎవరైతే రోడ్ల మీద పడుకొని ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కదిపి మీరేంటని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్లో చాలామంది కూడా ఆ దేశ గుర్తింపు కార్డు లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు పాకిస్తాన్లే, అలాంటి నిరాశ్రయులు ఉంటారు. ఇక వాళ్ళ విషయంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనే చూడాలి ఈ అంశంలో. ఇక పాకిస్తాన్ దేశంలో దురంధర్ సినిమా ఇప్పుడు దీంతో కూడా సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అక్కడ చాలామందిని కూడా ఈ దురంధర్ మూవీ చూసిన తర్వాత విచారిస్తూ ఉన్నారు. ఎవరు ఇండియన్ ఏజెంట్లో అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి న్యూస్ జాతీయ మీడియాలో చాలా విస్తృతంగానే వస్తున్నాయి. ఇక దురంధర్ సినిమా విడుదల తర్వాత పాకిస్తాన్లో ఎవరినీ నమ్మలేకపోతున్నాం, ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేకుండా పోతుందని స్వయంగా కూడా ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చెబుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడినా కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వెలగక్కుతూ ఉన్నాడు. ఎందుకంటే వారు మహా అయితే భారతీయ ఏజెంట్లు అయ్యుండొచ్చేమో అని ఆయన కనిపిస్తూ ఉందంట. సో వారు భారతీయ ఏజెంట్లు అవునో కాదో తెలుసుకోవడానికి మన ప్రభుత్వం రోడ్డు పక్కన బిచ్చగాల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరుగా విచారిస్తోందంటూ చెబుతూ ఉన్నారు. ఇక ఆ సినిమా వల్ల ఎన్నో రకాలుగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇండియన్ ఏజెంట్ల గురించి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందని అఫ్రిది పేర్కొన్నాడు. ఇక అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దుమారాన్ని రేపుతుంది. భారత నెటిజన్లు దీని మీద అయితే రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది నయా భారత్ అంటే ఒక సినిమాకే ఇంతలా వణికిపోతుంటే ఇండియన్ ఏజెన్సీలు అసలు రంగంలోకి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అంటున్నారు. ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని కట్టుబెట్టి జాగ్రత్తగా ఉంటే భారత్ పాకిస్తాన్కు అండగా ఉంటుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొంతమంది ఇంకా ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అసలు అక్కడ రోడ్డు మీద పడుకున్న యాచకుల్ని ఎవరైతే ఇండియన్ ఏజెంట్లు అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నారో ఆ పోలీసులు అసలు ఇండియన్ ఏజెంట్లు కావచ్చు కదా అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి రికార్డులు సృష్టిస్తున్నటువంటి దురంధర్ మూవీ మాత్రం పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక దాంతో కూడా అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రభుత్వం అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తూ ఎంక్వైరీలు చేస్తూ వెళ్తుంది. అక్కడ ఎవరిని కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక్కరిని కూడా వదలటం లేదు. ఐడెంటిటీలు అన్నీ ప్రతిదీ చెక్ చేసుకుంటున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని అనుమానంగానే చూస్తూ ఉన్నారు. అంటే ఈ విషయంలో మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.